పూరా లోకల్. లాస్ట్ టైం చూసుకుంటే మీరు కాంగ్రెస్ నుంచి దానం నాగేంద్ర గారు బీఆర్ఎస్ నుంచి కంటెస్ట్ చేశారు, ఆయన గెలిచారు. అంటే ఆ టైంలో ఆయన పైన చేసిన ఆరోపణలు ఇప్పుడు ఆయన మీ పార్టీలో ఉన్నారు కాబట్టి అవి వెనక్కి తీసుకుని ఆయనకి మద్దతు ఇస్తారా అనే క్వశ్చన్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారని చెప్పి సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఆరోపణలు అలాగే ఉంటాయా? అమ్మ, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ప్రజల సమస్యలు ప్రజల ఇష్యూ మీద మేము ఓపెన్గా ఫైట్ చేస్తాం, ఓపెన్గా వాళ్ళ కోసం నిలబడతాం. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో డెఫినెట్గా దాని మీద గలమెత్తి మాట్లాడతాం. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇండివిజువల్స్, ప్రజల ఇంట్రెస్ట్ కోసం మేము పనిచేసుకుంటూ వెళ్తుంటాం. మా స్వలాభాల కోసం మేము ఎప్పుడు కూడా ఎవరిని నిందించలే, ఎవరి మీద అభాండాలు వేయలేదు. ప్రజల సమస్యల మీద మాట్లాడడం, ప్రజల కోసం పనిచేస్తాం. ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నాం. ప్రజలకు ఎవరు ఇబ్బంది పెట్టినా కానీ, ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కానీ మేము గలమెత్తి మాట్లాడతాము. కొట్లాడి వాళ్ళకి న్యాయం చేసే వరకు మా పోరాటం నడుస్తుందని తెలియజేస్తున్నాను. అంటే దానం నాగేంద్ర గారు వచ్చి ఇప్పుడు ఈ 2 years అవుతుంది, ఆయన వచ్చిన తర్వాత పనులు మంచిగా జరిగాయని ప్రజల నుంచి ఏమైనా పాజిటివ్ వైబ్ ఉందంటారా కాంగ్రెస్కి? ఒకటి, ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినాక చాలా డెవలప్మెంట్ వర్క్స్, ఎస్పెషల్లీ చాలా లాంగ్ పెండింగ్ రేషన్ కార్డ్స్, అవి ఇందిరమ్మ మన పాలనలో భాగంగా అందరికీ కూడా రేషన్ కార్డ్స్ వచ్చినాయి. ఈవెన్ ఎలాంటి డెవలప్మెంట్స్ కూడా ఓవరాల్గా ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే చాలా పనులు జరుగుతుంటాయి. చాలా మందికి మన రేషన్ కార్డ్స్ వచ్చినాయి, 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ వచ్చింది, 500 రూపీస్కి గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి. ఇలాంటి చాలా కార్యక్రమాలు ఎక్కడైతే అభివృద్ధి పనులునే నేను అదే చెప్తున్నా. ఇది ఒక పవర్ సెంట్రిక్ కాన్స్టిట్యున్సీ కాబట్టి డెవలప్మెంట్ అధికారుల బాధ్యతతో పాటు ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఎవరు రిప్రజెంటేషన్ చేసినా కానీ పనులు చేసుకుంటూ వెళ్తుంటాం. దాంట్లో వారధిగా నాయకులు పనిచేస్తుంటే ఇంకా స్మూత్గా ఇంకా మంచిగా వెళ్తుంటాయి పనులు. సో